శ్రీకాంత్ రాయలుగా నటించిన దేవరాయ చిత్రాన్ని మాస్ ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. ఈ సందర్భంగా ఈ చిత్ర విజయోత్సవ సమావేశం హైదరాబాద్ లో జరిగింది. కథానాయకుడు శ్రీకాంత్, దర్శకుడు నానికృష్ణ, కథానాయికలు మీనాక్షి దీక్షిత్, విదిష ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 500 సంవత్సరాల నిరీక్షణ, 5 ఆయు ప్రమాణాల సంకల్పం, ధనరాశుల వైభవాన్ని రాసులు మార్చలేవని చెప్పే ప్రయత్నం, మొక్కిన మొక్కు తీర్చుకోవడానికి మొఖం చాటేసే జనాల మధ్యకు అమ్మవారి రుణం తీర్చుకోవడానికి దేవరాయలు రాబోతున్నాడు. ఈ దేవరాయ సినిమా సక్సెస్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ డే థియేటర్లో వెళ్ళి చూశాను. నిజంగా రెస్పాన్స్ చూసి ఓకే, మనం చేసింది తప్పు చేయలేదు, కరెక్ట్గానే చేసామనే ఫీలింగ్ మా అందరిలో ఉంది. చాలా హ్యాపీ అనమాట. ఆ క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు, నానికృష్ణ మంచి సబ్జెక్ట్ చెప్పినందుకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అలాగే మొత్తం అందరూ కూడా హీరోయిన్స్ కానీ మీనాక్షి దీక్షిత్ అండ్ విదిష ఎవరు పర్ఫార్మెన్స్ ఏ రేంజ్లో ఆల్ రేంజ్లో చేశారు. అలాగే శివాజీ రాజా, కొండవలస గారు, ఎంఎస్ నారాయణ గారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సినిమాకి ప్లస్ అయ్యారు. కోరిక అందరికీ ఉంటుందిరా, దమ్ము దొరబాబు గారికి ఒక్కడిగా ఉంటుంది. I feel extremely happy, extremely thrilled for this success. All our hard work is just God is, I just feel like a winner today, once again. So very, very thankful to the team. First of all, to the director who selected me for the film. I'm very, very proud to be part of the film. I would like to thank, first of all, my director, Nani Karu, for selecting me in Swapna's character. My all co-stars, all the comedians, Raghu sir, MS sir, Andariki, Meenakshi, Shrikant sir, I'd like to thank to all of them for cooperating me, making me work so comfortably. If you wanna know my side and make your bright so deep in my heart, come and darling be my side and make me proud to live together. కిరణ్ కి సినిమా తీయాలని, అది నాతో నన్ను నిలబెట్టడానికి తను చేసిన ప్రయత్నం సక్సెస్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ సక్సెస్ని ఇచ్చిన ఫస్ట్ ఆంధ్ర ప్రేక్షకులకి, నెక్స్ట్ నా సాంకేతిక నిపుణులకి, మా హీరో గారు శ్రీకాంత్ గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. మమ్మల్ని పొగిడిన నేషనల్ మీడియాకి కానీ, మమ్మల్ని తిట్టిన ఆంధ్ర మీడియాకి కానీ, ఎవరైనా రివ్యూలు తిడుతూ రాశారు, కొంతమంది పొగుడుతూ రాశారు. ఎవరి అభిప్రాయాలు వాటివండి. కానీ మా గురించి రాసినందుకు చాలా ఆనందంగా ఉంది. అసలు ఒక సినిమా ఉంది, ఆ సినిమా గురించి మనం ఏదో ఒకటి రాయాలని చెప్పి వాళ్ళు రాసినందుకు చాలా ఆనందపడుతున్నానండి. ఐఎమ్ వెరీ హ్యాపీ. వరుసగా తప్పులు చేసుకుంటూ వెళ్తుంటే ఒక్కలు లెక్క పెట్టుకుంటూ కూర్చోడానికి నేనేమి కృష్ణ పరమాత్మని కాదు. ఏమది ఒకే పాలన కిందకు తేవాలను చూచుటకు భారతావని బాబర్ అప్పసొత్త అతని అనుమతి తెచ్చిన జాగీర. హెచ్చరికలు చేస్తే తల తీస్తానని చెప్తున్నా.